మా ఎర్రబెల్ల చెరువులోకి ఎత్తిపోతల ద్వారా పైపు గుండా చెరువులోకి నీరు జలజలా దూకుతుంటే రైతుల మనసు కలకలలాడుతుంది. ఎర్రబెల్ల చెరువులోని గుంతలు నిండుతుంటే రైతుల కన్నుల్లో ఆనందంతో తడుస్తాయి. చెరువులోకి నీరు వచ్చి భూగర్భ జలాలు పెరిగి బోర్లలో నీళ్లు పెరిగితే రైతుల హృదయాలు కూడా ఆశలతో పొంగిపోతాయి. ఎర్రబెల్ల చెరువు ఇప్పుడిప్పుడే ఈ పైపుల గుండా నీరు దుంకుతూ చెరువులోకి వెళ్తున్నాయి. ఎంతో కాలం తరువాత మళ్ళీ నీటి తాకిడితో ఎర్రబెల్ల చెరువు ఉల్లాసంగా మారుతోంది. చెరువులోకి నీరు వచ్చే సవ్వడికి రైతుల ఉగాది శుభవార్తలా అనిపిస్తుంది. చెరువు నుండి గుంతలు నీరు వస్తే రైతుల్లో ఆశ, ఇప్పుడైనా మా ఊరి పంటలు పండుతాయని ఆశపడతాడు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గుంతలన్నీ నిండి చెరువు నిండుదనముతో కనిపిస్తుంది. ఊరికి ఈ గుంతలన్నీ చెరువు నిండితే ఊరికి జీవనాధారం అవుతుంది. ఈ గుంతలకంతా నిండినంత వరకు నీటి వదిలితే గనక నేను మళ్ళీ నిండాను, ఊరికి జీవం ఇస్తున్నానని మా ఎర్రబెల్ల చెరువు గర్వంగా చెబుతుంది. ఇలాగే చెరువులకు నీరు వస్తూ ఉంటే రైతులు సంతోషంగా ఉండి గుండె నిండినట్టుంటుంది. శాంతి ప్రశాంతంగా జీవనం సాగించేదానికి రైతులు ఉంటారు. అలాగే మా ఈ ఎర్రబెల్ల చెరువుకు నీరు వచ్చేదానికి కృషి చేసిన అధికారులైతేనేమి, ప్రజాప్రతినిధులైతేనేమి అందరికీ మా రైతులందరము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా మా విన్నపం ఏమనగా, ఈ నీటిని విడుదల కంటి తుడుపు చర్య కాకుండా మా ఎర్రబెల్ల చెరువులోని గుంతలు నిండే వరకు నీటిని విడుదల చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక మోటార్ ఆడుతున్నది. అక్కడ ఉన్న మోటార్లను రిపేరు చేసిన ఎడల నీరు ఎక్కువగా వచ్చి గుంతలు నిండి రైతులందరూ సంతోషంగా ఉంటారు. రైతు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. రైతే రారాజు అంటారు. రైతు దేశానికి వెన్నెముక. ఆ రైతులకే ఈ మా ఎర్రబెల్ల చెరువు మరొక వెన్నెముక. కాబట్టి రైతులందరికీ మీరు ఈ ఎర్రబెల్ల చెరువుకు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్ మాతాకి జై.